హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. పిల్లలకే కాదండోయ్, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కుల్ఫీ. ఎంతో ఆరోగ్యంగా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కుల్ఫీ తింటూ మా అమ్మగారు ఏమంటున్నారో విందామా మరి. బయట కొన్నాటికి ఐస్ క్రీములకి ఇటు సంబంధం లేదు, ఇది చాలా బాగుంది. ఇట్లా అందరూ చక్కగా చేసుకోవచ్చు. ఇక కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చిక్కటి పాలు 1 లీటర్ ఒక గిన్నెలోకి తీసుకొని 3/4 లీటర్ అంటే 3/4 అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అంటే 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా తీసుకొని కొంచెం వాటర్ పోసి కలిపి ఇలా పాలలో పోసి పాలు చిక్కబడే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ పాలల్లో కలిపి కాయటం వలన కుల్ఫీ తయారు చేయడానికి సరిపోయినంత కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. తరువాత 3/4 కప్ ఆల్మండ్ పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ లేకపోతే 3/4 కప్ ఆల్మండ్స్ని పొడి చేసి వేసుకోవచ్చు. ఈ ఆల్మండ్ పౌడర్ వల్ల కుల్ఫీకి మంచి టేస్ట్ వస్తుందండి, తప్పకుండా వేసుకోవాలి. 1 లీటర్ పాలకి 1 కప్పుడు షుగర్ వేసుకోవాలండి. తక్కువ షుగర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. స్వీట్ సరిపోదు అనుకునే వాళ్ళు ఇంకొంచెం పెంచుకోవచ్చు. 7-8 జీడిపప్పు, 5-6 బాదం పప్పు, 7-8 పీకాన్స్ ఏవి ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసి ఈ పాలలో వేసి కలుపుకోవాలి. ఏమీ లేదండి, ఇది పులిచాపర్ లాంటిదే, ఛార్జబుల్ అనమాట. ఎప్పటికప్పుడు మనం ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, నట్స్ ఏవైనా సరే మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చిన్న చిన్న ముక్కలుగా భలేగా కట్ చేసేస్తుంది. అది ఉంటే అందరికీ చాలా యూస్ఫుల్ అండి. 800 రూపీస్ ఉంటుంది. మా ఫ్రెండ్ సుధా గారు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించి ఇచ్చారు నాకు. ఇలా సన్నగా క్రష్ చేసిన ముక్కలన్నీ పాలల్లో వేసి కలుపుకోవాలండి. ఇవి పిల్లలకే కదండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి. ఎంతో టేస్టీగా ఉండి ఒకటి తర్వాత ఇంకొకటి తినాలనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయానండి, 2-3 యాలకులు కూడా పొడి కొట్టి వేసుకుంటే ఈ కుల్ఫీ టేస్ట్ రెట్టింపు అవుతుందన్నమాట. తరువాత ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని ఫ్రీజర్లో 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజ్ అవనివ్వాలండి. 8 అవర్స్ తర్వాత కుల్ఫీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. తరువాత ఈ కుల్ఫీ బార్స్ని తీసేసి వాటర్ కింద పెడితే డిమోల్డ్ అయిపోతుందండి. కుల్ఫీ రెడీ అయిపోయినట్లే. చూడండి కుల్ఫీ ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ కుల్ఫీ ఎలా ఉందో ఈ మామగారి మాటల్లో విందాం పదండి. కొన్నాటికంటే చాలా బాగుంది, చక్కగా తయారు చేసుకోవచ్చు. కొనటం అనవసరం, కమ్మగా చేసుకుని చక్కగా తినచ్చు. వాటికంటే బాగానే ఉంది, ఐస్ క్రీముల కంటే బాగుంది. బయట కొన్నాటికి ఐస్ క్రీములకి ఇటు సంబంధం లేదు, ఇది చాలా బాగుంది. ఇట్లా అందరూ చక్కగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.